అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు ఒబేదుల్లా కోత్వాల్ గారు, అదేవిధంగా పిసిసి ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్ గారు, వినోద్ కుమార్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, మితిన్ రెడ్డి గారు, సిరాజ్ ఖాద్రి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంతమ్మ గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందర్ కుమార్ గౌడ్ గారు, మైనార్టీ జిల్లా చైర్మన్ ఫయాజ్ గారికి, అదేవిధంగా మా టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ గారికి, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలలో మేము పాలు పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడుతూ ఉన్నాం. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్లో చెప్పారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి. చెప్పిన విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2022 మే 16వ తారీఖు వరంగల్కి వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో, రైతుల రుణాలని మాఫీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజు మాట చెప్పడం జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో, వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినాము. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అందరూ రైతులకు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నకమన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖు లోపు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఈరోజు తెలియజేయబోతా ఉన్నాం. ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము, కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది కూడా విడతల వారీగా కాకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయబోతా ఉన్నాం. త్వరలోనే దానికి సంబంధించిన జీవో కూడా ఆల్రెడీ కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి మనము నిన్ననే పత్రికలలో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ సామాన్య కార్యకర్తను అడిగినా, కొంచెం పొలిటికల్గా అంటే రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరిని అడిగినా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అనేటివి శాసనాలు అవుతాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. క్యాబినెట్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ సమావేశాలలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అవి శాసనాలుగా, జీవోలుగా బయటికి వస్తాయన్న విషయము జగమెరిగిన సత్యము, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కళ్ళు లేని కబోదులు ప్రజలు వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తప్పుడు మార్గాలలో ఈ రాష్ట్రాన్ని పాలించి, తప్పుడు మార్గాలలో అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డ నాయకులు, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన మన పక్కనే ఉన్న నిరంజన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, ఏదో
పేపర్లన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడుంది రుణమాఫీ అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కళ్ళు లేని కబోదులకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము. 31,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన అన్ని విధాలు కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అన్ని సమకూర్చుకోవడం కూడా జరిగింది. కాబట్టే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని వాళ్ళు చేసి 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంతంటే 21,000 కోట్లు మాత్రమే. అది కూడా విడతల వారీగా అప్పుడు 20, ఇప్పుడు 10, అప్పుడు 30,000 వేసి ఆ వేసిన పైసలు కూడా వాళ్ళు మిత్తిల కంటే ఇచ్చిన అప్పులకి మిత్తిలు కట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పారదర్శకంగా జరగలేదు, రైతులకు ఎలాంటి ఉపయోగపడలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, నిన్నటి నుంచి రైతులందరూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులకు మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 72,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత ఈరోజు మేము అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకా రుణమాఫీ గురించి కూడా నిన్న మాట్లాడిన మాటలు, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. పందికొక్కులాక ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు కూడా ఈరోజు మా ప్రభుత్వాన్ని పారదర్శకంగా చాలా